హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం టేస్టీ వెజ్ బిర్యానీ రెసిపీని చూద్దాము. రెస్టారెంట్కి మించిన రుచితో మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఈ ప్రాసెస్లో చేశారంటే అడుగు పట్టుకుంటుంది, మాడుతుంది అనే ప్రాబ్లమే ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ కొలతలో చేశారంటే బిర్యానీ మీకు డ్రైగా లేకుండా మంచి గ్రేవీతో డబుల్ మసాలాతో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందైతే మనం బిర్యానీ కోసం బియ్యం నానబెట్టుకుందాము. నేనైతే 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 350 గ్రామ్స్ 350 గ్రాములు ఉన్నాయి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న బియ్యానికి డబల్గా కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది. మనం 350 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాం కదా, 700 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ కలిపి 600 గ్రామ్స్ తీసుకున్నాను. కొన్ని పచ్చి బఠానీ, 5 బంగాళదుంపలు, 2 క్యారెట్, 10 వరకు బీన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి. పెరుగు మరీ చిక్కగా అవసరం లేదు, చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం. ఇది వచ్చేసి ఘాటు తక్కువ ఉన్న కారం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కసూరి మెతిని బాగా రబ్ చేసి వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే ముందు కొంచెం వేసుకోండి, తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదనుకోండి, మామూలు కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే ఘాటు ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చి బఠానీ, ఇంకా మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పుదీనా, అలాగే మీడియం సైజ్ ఒక నిమ్మకాయ తీసుకుని దాంట్లో సగం చెక్క ఇందులో పిండుకోండి. మిగతా సగం మనం రైస్లో వేసుకుందాము. సగం అయితే ఇందులో పిండుకోవాలి. ఒకసారి ఈ కూరగాయ ముక్కలకంతా కూడా మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ వీటిని మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు, కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఎక్కువ పెద్దగా కట్ చేస్తారంటే ఎక్కువ టైం పట్టేస్తుంది ఉడకడానికి. బాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల్లా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బిర్యానీలకి ఎప్పుడు కూడా అడుగు మందం కల వెడల్పాటి ప్యాన్స్ తీసుకుంటే మనకి త్వరగా అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే హైలో పెట్టేసుకోండి. ఇది కొంచెం వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం ఉడుకు పడుతున్నట్లు చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టేసి ఇది దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన మనం రైస్ ఉడికించుకుందాము. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యానికి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో 4 లవంగాలు, 10 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, కొంచెం జాపత్రి, 1 స్టార్ యాన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో నేను ముందే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసాను. 1 గుప్పెడు పుదీనా, నిమ్మ చెక్క. మనం సగం వెజిటబుల్స్లో పిండాం కదా, మిగిలిన సగం ఇందులో పిండుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మనం నానపెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి ఆ బియ్యం ఇందులో వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో చేస్తున్నట్లయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున పోసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. నీళ్లు మనకి లైట్గా ఉప్పుగా ఉండాలి, అప్పుడే మనకి అన్నం చప్పగా లేకుండా ఉంటుంది. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే అన్నం పొడిగా వస్తుంది. మూత పెట్టేసి అన్నాన్ని ఉడికించేసుకోవాలి. ఈ లోపు కర్రీ కూడా కొంచెం ఉడుకుంటుంది. ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మధ్య మధ్యలో అయితే అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోయకూడదు, వేడి నీళ్ళు 1 కప్పు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసారంటే చెప్పబడిపోతుంది. ముందైతే అచ్చంగా మసాలాల్లో బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ కూరగాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికి ఈ విధంగా దగ్గరగా అవ్వాలి. ఇవి ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ ముక్కల్లోకి ఈ మసాలా అంతా కూడా బాగా వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది. బంగాళదుంప కానీ క్యారెట్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు.
ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. గ్రేవీ చూసారా, మనకి డ్రైగా లేకుండా మంచి గ్రేవీ వచ్చింది. రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా మంచి గ్రేవీ వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన మనం బిర్యానీ రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను మొత్తం రైస్ ఒకేసారి వేసేసాను. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం కర్రీని పక్కన పెట్టుకుని ఒక లేయర్ రైస్ వేసాక మళ్ళీ కర్రీ వేసుకుని పైన మరొక లేయర్ రైస్ వేసుకోవచ్చు. రైస్ అంతా వేసేసి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెము, ఇంకా పుదీనా కొంచెము, నేనైతే గార్నిషింగ్ కోసం కొంచెం కారాన్ని చల్లుతున్నాను. ఇంకా మీరు కావాలంటే పైన కొంచెం వేయించిన జీడిపప్పు కానీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కానీ వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ, డబుల్ మసాలా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా సింపుల్గా చేస్తానండి. దమ్ పెడితే నాకు ఒక్కొక్కసారి అడుగు పట్టేసుకుంటూ ఉంటుంది, అందుకని ఎక్కువ శాతం నేను బిర్యానీ అయితే ఈ విధంగానే చేస్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, రెస్టారెంట్కి మించిన రుచితో ఉంటుంది, మంచి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెజిటబుల్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.